దేవుడు మానవుల యొక్క రెండు విషయాలు ఇచ్చాడు. ప్రతి ఆదివారం, ప్రతి సందర్భానికి, ప్రతి అసందర్భానికి, ప్రతి పరిస్థితుల్లో మానవులు చేయడానికి దేవుడు రెండు ఇచ్చాడు. ఒకటేమో దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం, దేవుడు ఏం చేశాడు దానికి కృతజ్ఞత తెలియచేయడం ఒకటి, అది ఆరాధన. రెండు, ఆ కృతజ్ఞత కంటిన్యూటీ దాన్ని కొనసాగించడానికి దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు మనం బ్రతకడానికి. నేను నీ కోసం బలి అయ్యాను, తిరిగి లేచాను, నువ్వు కూడా నన్ను అంగీకరించావు, మంచిదే, అర్హత సాధించావు. కానీ నువ్వు పొందిన అర్హత, కానీ నన్ను నీవు తీసుకున్న హృదయంలో తీసుకున్న విషయం నీ హృదయం నుంచి వెళ్ళిపోయిందేమో. దేవుడిని అంగీకరించిన మనిషి దేవుడిని విడిచిపెట్టి జారిపోతాడేమో. దేవుడితో ఉంటానని ప్రమాణం చేసి, చేతులెత్తి వాగ్దానం చేసి, నమ్మకంగా ఏడ్చి, ప్రయాసపడి, భక్తి చేసి, ఉపవాసం చేసి, కానుకలిచ్చి, అంత చేసి ఇదంతా తూర్చి నిండిపోతాడేమో అని కొన్ని విషయాలు చెప్పాడు దేవుడు. ఇలా జరిగే సందర్భం కూడా రావచ్చు. ఒక దేవుడిని అంగీకరించిన మనిషి, దేవుడితో కలిసి ప్రయాణం ప్రారంభించిన మనిషి మధ్యలోనే జారిపోవచ్చు. మధ్యలోనే దేవుడిని విడిచిపెట్టి తన కోసం బ్రతకడం మళ్ళా ప్రారంభించవచ్చు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే కొన్ని విషయాలు ఇచ్చాడు. ఇలా బ్రతకాలి, ఇలా చేయాలి, ఇలా కొనసాగాలి అని కొన్ని విషయాలు చెప్పాడు. దేవుడు చేసిన దానికి కృతజ్ఞత కలిగి దేవుడిని ఆరాధిస్తానే మన జీవితం దేవుడిలో నిలకడగా ఉంటుందా? ఎక్కడైనా వెళ్ళిపోతున్నామా? ఎక్కడైనా జారిపోతున్నామా? ఎక్కడైనా దేవుడు తెలియనట్టు ప్రవర్తిస్తున్నామా అని సరి చేసుకోవడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు. ఒక్కసారి నువ్వు అంగీకరించి ఒప్పుకొని నీళ్ళలో మునిగి బాప్తిసం తీసుకుంటే అయిపోయింది అనుకుంటారు. అయిపోయింది, అంతవరకే. తర్వాత కంటిన్యూటీ ఉంది, కొన్ని జరిగించాల్సిన విషయాలు. ఒక మానవుడి దేవుడిలాగా మారాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుడిని అంగీకరించి బాప్తిసం తీసుకుని అలా ఉండమని కాదు, మానవుడు దేవుడిలాగా మారాలి. మానవుడు దేవుని క్రియలు చేయాలి. మానవుడు దేవుని స్వభావాన్ని పొందాలి. మానవుడు దేవునిలాగా ప్రవర్తించాలి. మానవుడు దేవుడు ఎలా జీవించాడో అలా జీవించాలి. అది దేవుని ఆజ్ఞ మనందరికీ. అలా జీవించే విధానంలో చాలా సందర్భాలు, చాలా సమయాలకి మనం జీవించలేము, కలిగిపోతాం. మరి కొన్ని విషయాలు కఠినంగా ఉంటే సమాజం కోసం, కుటుంబం కోసం, పరిస్థితులను బట్టి దేవుని కంటే కూడా అధిక ప్రాధాన్యత వేరే విషయాలకి ఇచ్చే సందర్భాలు వస్తాయి. మన స్వభావాన్ని బట్టి వస్తాయి. అయితే దేవుడు అంటాడు, ప్రయాసతో జీవించినంత వరకు అలా జీవించాల్సిందే అని చెప్పి దేవుడు చాలా విషయాలు చెప్పాడు. వాటిలో ఒక విషయం గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం.
క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలు. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే ప్రభువును ఒప్పుకొని అంగీకరిస్తారో వారు బాప్తిస్మం తీసుకుంటారు. బాప్తిస్మం తీసుకున్నవారంట క్రీస్తుని ధరించుకొని ఉన్నారంట. అంటే ఎట్లా బాప్తిస్మం తీసుకున్నారు కదా, మీరందరూ మనమందరం తీసుకున్నారు కదా, క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. చూడండి, ఒకసారి చదవండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దాని అర్థం ఏమిటంటే ఇది వాటర్ బాటిల్ అండి. ఇది స్టీల్ బాటిల్. దీని లోపల వాటర్ ఉన్నాయి. నేను కప్పులో పోస్తున్నాను, చూడండి. వాటర్ కనిపించినాయా? లోపల వాటర్ ఉన్నాయా లేవా? మరి పైకి వాటర్ కనిపిస్తున్నాయా? ఎందుకని? కనిపించడం లేదు? ఆ వాటరు మొత్తం ఆ స్టీల్తో ధరింపు చేయబడి ఉంది. అది పైన ఉంది, పై లేయర్ స్టీల్, వాటర్ లోపల ఉన్నాయి. ఆ వాటర్ కనిపించడం లేదు. కనిపిస్తుందా? ఇందులో వాటర్ ఉందో లేదో కూడా తెలియదు, కానీ చూపించాను. ఉన్నాయా? వస్తాయా? ఇక్కడ కూడా అదే రాయబడింది. ఏమని? ఎవరైనా బాప్తిస్మం తీసుకుంటే వారు నన్ను ధరించుకున్నారు. ఇప్పుడు ఈ వాటర్ కనిపించకుండా బాటిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వారు క్రీస్తుని ధరిస్తే ఏం కనిపించాలి? ఎక్కడ ఏం కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరండి? యేసు ప్రభు. బాప్తిస్మం తీసుకుని కూడా యేసు ప్రభు కనిపించట్లేదంటే ఏంటిదని అర్థం? ఏంటిదని అర్థం? నువ్వు ధరించలేదని అర్థం. మన బట్టలు ధరిస్తాం. షర్ట్ వేసుకున్నాను నేను. ఈ షర్ట్ లేకపోతే ఏం కనిపిస్తుంది? దేహం కనిపిస్తుంది కదా. ఈ షర్ట్ కనిపిస్తుందంటే ఏంటి? నేను షర్ట్ ధరించానని అర్థం. మరి బాప్తిస్మం తీసుకున్న వారు క్రీస్తు కనిపించడం లేదంటే దాని అర్థం ఏంటి? క్రీస్తుని ఇంకా ధరించలేదని అర్థం. మరి క్రీస్తుని ధరించకపోతే మరి ఏముంటుంది? లోపల ఉన్నదే ఉంటుంది, దేహమే ఉంటుంది. మరి దేవుని అంగీకరించి బాప్తిస్మం తీసుకుని దేవుడు చెప్పాడు, మీరు క్రీస్తుని ధరించి ఉన్నారు. బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చావంటే యేసు ప్రభువును ధరించు. నిన్ను చూస్తే దేవుడిని చూసినట్టు ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తిని చూస్తే ఒక నిలువెత్తు దైవ స్వరూపం కనపడాలి. మరి ఏ స్వరూపం కనిపిస్తుంది? మన స్వరూపం కనిపిస్తుందా? ఏ స్వరూపం కనిపిస్తుందా?
మన స్వరూపమే కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుని ఇంకా మనం ధరించలేదు. చాలా మంది అంటున్నారు, ఇట్లా కఠినంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఆ సందర్భం వస్తే దేవుడితో నువ్వు పోల్చుకుంటావా? ఆయన దేవుడు, నేను మానవుడిని అంటున్నాడు. అంటే ఆయన అట్లానే ఉంటాడు, నేను ఎట్లానే ఉంటాను. అది ఆజ్ఞ, అది నీ ఇష్టం కాదు, చాయిస్ కాదు. అదేమి హెచ్చరిక కాదు, కాషనరీ కాదు. అది కమాండ్, ఆజ్ఞ. నువ్వు బాప్తిస్మంలోనికి మునిగావు, క్రీస్తు లోపల కూడా మునగాలి. నీ పైన అంతా క్రీస్తుని ధరించాలి. నిన్ను చూస్తే నిలువెత్తు దేవుడు కనిపించాలి. అలా కనిపించకుండా ఎవరైనా జీవిస్తారా? ఉంటారండి? ఎక్కడ ఉన్నారా? మొత్తం ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. కనిపించి కనిపించినట్లు, ఆదివారం క్రీస్తును ధరించినట్లు, అవసరానికి క్రీస్తును ధరించినట్లు, ఆపదలో క్రీస్తును ధరించినట్లు, అనారోగ్యంలో క్రీస్తును ధరించినట్లు కనిపిస్తామా లేదా? మనం ఏదైనా అవసరం వచ్చింది, ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఏదైనా సమస్య వచ్చింది, అప్పుడు ఇక క్రీస్తును ధరించి ఉంటాడు. ఇక బయటికి రాడు. అవసరం కదా, ఇక దేవుడిని విడిచిపెట్టాడు. ఇక ఎవరితో మాట్లాడతాడు, ప్రయాసపడతాడు అవసరం తీర్చుకోవడానికి. దొంగ నాటుకుంటారు అక్కడ. అట్లా ఒక సంఘం ఉంది, ఒక సమాజం ఉంది. దేవుడిని అంగీకరించేశారు, ఒప్పుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, పేరు పెట్టుకున్నారు ఆత్మా సంఘం అని. కానీ క్రీస్తుని ధరించారు. కొద్దిసేపు ధరిస్తున్నారు, కొద్దిసేపు ఓడదీస్తున్నారు, కొద్దిసేపు ధరిస్తున్నారు, కొద్దిసేపు తీసేస్తున్నారు. ఎవరు వారు? ఎవరక్క? ఎవరు? ఎవరమ్మా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూడండి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయను. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. చాలా ఇక్కడ ఒక సంఘం ఉంది. మీరు దేవుడిని అంగీకరించారు, బాప్తిసం తీసుకున్నాను, దేవుడితో ప్రయాణం ప్రారంభించారు. కొద్దిసేపు ఏమో దేవుడికి అనుకూలంగా జీవిస్తున్నారు, కొద్దిసేపు ఏమో వారికి అనుకూలంగా జీవిస్తున్నారు, కొద్దిసేపు ఏమో దేవుడు ఉన్నట్టు దేవుడు ధరించినట్లు కనిపిస్తున్నారు, కొద్ది రోజులేమో దేవుడు లేనట్టు దేవుడికి వారికి సంబంధం లేనట్టు బ్రతుకుతున్నారు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు. అది కూడా ఒక సంఘం అంట. వారు కూడా దేవుడి కోసం ఎదురు చూస్తున్నారంట. ప్రభు వస్తాడు, మమ్మల్ని రక్షించాడు,
మమ్మల్ని తీసుకెళ్తారు, మాకు నిరీక్షణ ఉంది, మా సమాధులు ఖాళీ అయిపోతాయి, మేము అక్షయ దేహం కలిపి పైకి ఎగిరిపోతాం అని ఎదురు చూస్తున్నారు. కానీ కంటిన్యూస్గా ప్రభువులు వారిని ధరించలేదు. అట్లా నులివెచ్చగా ఉన్నారు. దేవుడు ఉన్నట్టు కనిపిస్తున్నారు, మరలా దేవుడు లేకుండా జీవిస్తున్నారు. మరలా దేవుడు లేకుండా ఉన్నట్టు కొద్ది కాలం ఉన్నారు, మరలా దేవుడిని తీసుకుంటున్నారు. అక్కడ ఏమంటున్నాడు? నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు నన్ను ధరించి లేవు, నన్ను ధరించకుండా లేవు. క్లాత్స్ ట్రాన్స్పరెంట్ క్లాత్స్ ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? పారదర్శకంగా ఉంటాయి. ఎట్లా? దీనిలో కూడా చూస్తే మీరు నాకు కనిపిస్తున్నారు, మీరు చూసినా నేను కనిపిస్తా. అటు నుంచి ఇటు నుంచి అటు ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది, కనిపిస్తుంది, కానీ మధ్యలో అడ్డం ఉంది. వీరు కూడా దేవుడిని ధరించినట్లు, దేవుడు వారిలో ఉన్నట్టు, వారి దేవుల్లో ఉన్నట్టు ఉన్నారు, కానీ వారే కనిపిస్తున్నారు. నులివెచ్చుకున్నారండి. దేవుడు ఉన్నాడంటానికి ఆధారం ఉంది, బాప్తిసం తీసుకున్నారు. దేవుడు లేడంటానికి ఆధారం ఉంది, దేవుడు చెప్పినట్టు జీవించట్లా. ఎట్లా? వారే వీరు. లవోదికయ అనే ఒక ఊరు ఉందంట, ఆ ఊరిలో ఒక సంఘం ఉందంట. కారువారి లాగా, పద్మాస సంఘం లాగా ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో సంఘం ఉంది. ఆ సంఘంలో మనుషులు ఉన్నారు. ఆ మనుషులు దేవుడిని అంగీకరించారు, వారు బాప్తిసం తీసుకున్నారు. అయినా ఎట్లా ఉన్నారంటే బాప్తిసం తీసుకున్నట్టు రెండు రకాల డ్రామా అప్లై చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, స్పష్టంగా చెప్పేస్తున్నాడు, నువ్వు నాలో ఉన్నట్టున్నావు కానీ నాలో లేవు, నాలో లేనట్టున్నావు కానీ నాలో ఉన్నావు. నువ్వు చల్లగా ఉన్నట్టున్నావు కానీ చల్లగా లేవు, వెచ్చగా ఉన్నట్టున్నావు కానీ వెచ్చగా లేవు. నువ్వు ఎట్లా ఉన్నావంటే వెచ్చగా ఉన్నావు, వెచ్చగా ఉన్నావు అంటున్నాడు. దాని కింద సరేరా, బాప్తిసం తీసుకున్నావు, అంగీకరించేసావు, ఇక నా పొద్దుని చెప్పి వెళ్ళిపో. ఎందుకు? అక్కడ అదే రాయబడింది, నువ్వు చల్లగానైనాను నువ్వు వెచ్చగానైనాను ఉండినా మేలు. నువ్వు చల్లగా ఉంటావా? దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఈ 70 సంవత్సరాల లోకంలోనైనా సుఖం అనిపిస్తావు, అది మేలే నీకు పో. లేకపోతే వెచ్చగా ఉంటావా? నాలో ఉండి నన్ను ధరించి వెచ్చగా ఉంటావా? నిత్య జీవంలో నాతో కూడా ఉంటావా? అది నీకు మేలు, పో. అలానైనా ఉండు. నన్ను విడిచిపెట్టేసేయి, లేకపోతే బలంగా నన్ను ధరించు. ఇదేంటి ఎలా ఉన్నావు అని కింద ఏమన్నాడు చూడండి. నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నా. నువ్వు నన్ను విడిచిపెట్టట్లా, అట్లని సరిగా ఉండటల్లా, నేను చెప్పినట్టు జీవించట్లా, నువ్వు క్రీస్తుని ధరించి బ్రతకటల్లా, మరి క్రీస్తు లేకుండా కూడా ఉంటల్లా. నిలువెచ్చగా ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నువ్వు అప్పుడు క్రీస్తులోకి వచ్చేసావు, క్రీస్తుని మీరు ధరించేసేసారు.
అట్లా ఉంది నీ పరిస్థితి. దేవుల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నావు, దేవుడు బయట ఉన్నట్టుగా చూపిస్తున్నావు. నేను అక్కడ చదవండి, మీకు అర్థం. నేను నిన్ను నా నోట నుండి నువ్వు నిలువెచ్చగా ఉన్నా దేవుడు అంటున్నాడు, నువ్వు లోపలే ఉన్నావురా, నా లోపల ఉండి కూడా సరిగా లేవు. ఎప్పుడైతే బాప్తిస్మా సాక్ష్యం ఇచ్చావో అప్పుడు నువ్వు నన్ను ధరించావు, కానీ సరిగా లేవు, సరిగా లేవు నాలో. అందుకని ముందు ఒక మాట చెప్పాడు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. చల్లగా ఉండాలంటే వెళ్ళిపో, వెచ్చగా ఉండాలంటే లోపల ఉండు. మూడోది ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే, ఒకవేళ నువ్వు ఎట్లాని డ్రామా ప్లే చేస్తుంటే, దేవుడిని కలిగి ఉన్నట్టు కనిపించినట్టు బ్రతుకుతుంటే, నీ నటనలో నువ్వు కొనసాగుతూ ఉంటే, నీ జీవితం నీ ఇష్టానికి బట్ట బ్రతుకుతూ ఉంటే, ఏమన్నా రాసిందాక, నేను నిన్ను నా నోట నుండి, నోట్లో నుంచి ఏమొస్తాయి? భూమి ఎక్కడ ఉంటుంది? దేహానికి వెలుగులో ఉంటుందా, లోపల ఉంటుందా? ఒకసారి ఉమ్మిన తర్వాత దాన్ని ఎక్కడ చూస్తాడా? చూస్తాడా? దాన్ని ఎవడ వెనక్కి తీసుకుంటాడా? ఒక కంటితోనే చూడబోయితే వెనక్కి తీసుకుంటావా? దాని అర్థం ఏమిటంటే, శాశ్వతముగా ఇక మరలా అవకాశం లేకుండా, ఇక మరలా మారు మనసుకి అవకాశం లేకుండా, మరలా పాపక్షమాపణకి అవసరం లేకుండా, ఇక సదాకాలము శాశ్వతంగా ఇక నాలో నుంచి నిన్ను తీసివేస్తానని అర్థం. అట్లాంటి సంఘము, అట్లాంటి మనుషులు, అట్లాంటి సమాజం, అట్లా ఆ విధంగా బ్రతికే బాప్తిసం తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. కానీ దేవుడు అట్లా ఉండమని చెప్పడం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను ధరించు, నన్ను చూపించు అంటున్నాడు. మరి ఒకవేళ మీరు దేవుని ధరించారనుకో, దేవుణ్ణి ధరించారనుకోండి, ఏముంటుంది? దేవుణ్ణి ధరించిన వ్యక్తులు ఏముంటుంది? ఒకసారి తీయండి. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మనమైతే క్రీస్తు మనస్సు కలిగి, మనము అంటే ఎవరంటే ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభువులోనికి బాప్తిసం తీసుకున్నాం. వారికంట ప్రభు మనస్సు ఉందంట. ప్రభు మనస్సు ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తారంటే దేవుడి ఆలోచించినట్టు ఆలోచిస్తారు. ప్రభు మనసు నీకుంటే ప్రభులాగా ఆలోచిస్తావు, నీ మనస్సు నీకుంటే నువ్వు నీలానే ఆలోచిస్తావు కదా. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసిన ఒకసారి చెప్పండి, ఏమన్నాం అక్కడ చివరి మాట? కడుగవలసిన ఏంటిది? చదువు. ఏమన్నా ఏమన్నా అక్కడ? మీరును ఒకరి పాదములను ఒకరు
కడుగవలసినది. అది ఆజ్ఞ. అంటే దాని అర్థం కాళ్ళు కడగమని కాదు, అంత విధేయత చూపించమని. ఒకరికి ఒకరు మర్యాద, విధేయత, తగ్గింపు అంత కావాలి. ఎదుటి వ్యక్తికి కాళ్ళు కడిగేంత తగ్గింపు, ఎదుటి వ్యక్తికి కాళ్ళు కడిగేంత విధేయత. దేవుడు కాళ్ళు కడిగేటప్పుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? గుర్తుందా మీకు? ఏం చేశాడు? తన పై వస్త్రము తీసి నడుముకు కట్టుకొని కడిగి మరలా అదే వస్త్రంతో పాదాలు తుడిచాడు. దాని అర్థం ఏంటి? పై వస్త్రం అనేది గౌరవానికి చిహ్నం. అది హోదాకి, స్థాయికి సంబంధించినటువంటి విషయం. నీ యొక్క స్థాయి, నీ హోదా, నీ పరిస్థితి తీసి పక్కన పెట్టి తగ్గించుకొని విధేయత కలిగి ప్రవర్తించమని అర్థం. చాలా మంది చూడండి, ఇది మన జీవిత ప్రయాణంలో మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు. అట్లాంటి సందర్భం ఎక్కడ వస్తుంది? ఒక పెద్ద ఆఫీసర్ అనుకో, నీకు బాగా చదువు ఉందనుకో, సంఘానికి వచ్చావు. సంఘంలో తృణీకరింపబడిన వారు, చదువు లేని వారు, జ్ఞానం లేని వారు, డబ్బు లేని వారు, ఏ ఆధారం లేని వారు ఎవరైనా ఉంటే వారి దగ్గర కూడా నీ స్థాయి వారితో సమానంగా వెళ్ళిపోయి వారిని బట్టి ప్రేమించమని అర్థం. చాలా మంది చూడండి, సేవకులు పాస్టర్ ఎవరికైనా వందనాలు చెప్తాడంటే చూసారా? నేను చెప్పకూడదా? నేను గమనిస్తాను. అన్నీ పెద్దవాడు చిన్నవాడు వందనాలు చెప్పకూడదు, ప్రజలు చెప్పకూడదా? ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? తగ్గింపు ఉండదు, జీవితం మారదు, వాక్యం అర్థం కాదు, బోధలు చేస్తా. మాకు ఇక్కడ మీటింగ్ జరిగింది ఈ మధ్య రీసెంట్గా. తెనాలి నుంచి సేవకులు పెద్దలు వచ్చారు. మరి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మర్యాద చేయాలి కదా, అంటే పలకరించాలి, మనం రిసీవ్ చేసుకోవాలి కదా. బయటికి వెళ్ళాము, రోడ్డు మీద నుంచి 2 చేతులు ఎట్టు పెట్టి అలా అన్నానంటే ఒక్కడైనా మొహం చూడలేదా? అసలు చోట్ల వారందరూ బోధకులే, అందరికి వాక్యం తెలుసు, అందరికి అన్ని విషయాలు తెలుసు, కానీ ప్రవర్తన మారదు, కానీ జీవితం మారదు. మీకంటే చిన్నవారికి ఎప్పుడైనా వందనాలు చెప్తారా? దేవుడే మానవుడయ్యే, ఆ మానవుడే కాళ్ళ దగ్గరికి వస్తే నువ్వు మానవుడు దేవుడు లాగా పొగరెక్కి నెత్తికెక్కి ఎట్లా చూస్తావా? ఏంటండి ఇది? మరి దేవుడు నమ్ముకున్న సిగ్గు ఉంది అసలు? ఏంటండి ఇది ప్రవర్తన? మళ్ళీ నేను సంఘ సభ్యుడిని, నేను సంఘ పెద్దని, నేను సేవకుడిని, నేను 30 సంవత్సరాల నుంచి వస్తున్నా అని మనం చెప్తాం. దేవుని వాక్యం నాకైనా మీకైనా అందరికీ వర్తిస్తుంది. చెప్పేవాడికి కూడా దేవుని వాక్యం గురించి ఏమని ఉంటుంది? 2 అంచుల వాడి అయిన ఖడ్గము. ఖడ్గం అంటే ఏంటి తెలుసా మీకు? ఖడ్గానికి ఒక లక్షణం ఉంటుంది, స్వాడికి. ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఏమంటారు? 2 వైపుల పదును ఉంటుంది, దాని కొనకి కూడా పదును ఉంటుంది. అది 2 పనులు చేస్తుంది.
ఏం చేస్తుందంటే అది బలమైన వాటిని నరకటానికి, సున్నితమైన వాటిని కొయ్యటానికి రెండింటికి పనిచేసింది. కొన్ని ఇప్పుడు మనం కట్టెలు నరికే దాంతో కూరగాయలు కట్ చేస్తారండి, చేస్తాం. దాన్ని కట్కంతో అయితే చేయొచ్చు. నువ్వు కూరగాయలు కట్ చేయడానికి వెజిటబుల్స్కి కట్కం పనిచేసింది. కట్టెలు నరకాలన్నా చెట్టు నరకడానికి కూడా కట్కం పనిచేసింది. దేవుని వాక్యాన్ని ఖడ్గంతో పోల్చారు. నువ్వెంత బలంగా ఉన్నా నిన్ను కూడా నరికేది. నీకెంత వయసు వచ్చినా, నీకెంత తెలిసినా నిన్ను కూడా సరిచేసేది. నువ్వెంత తక్కువ వాడివైనా, ఎంత సున్నితంగా ఉన్నా నిన్ను కూడా సరిచేసేది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక మనిషి దేవుడిని ధరిస్తే దేవుడిలాగా ప్రవర్తిస్తాడు. ఇక్కడేమనుంది? 13-14 ఒకరు పాదంలో ఒకరు కడగ. దేవుళ్ళకి వచ్చినాక, దేవుడిని ధరించినాక మనిషి స్వభావంలో, ప్రవర్తనలో మార్పు రావాలి. మార్పు లేని భక్తి, మార్పు లేని భక్తి సాధన, మార్పు లేని ఈ జీవితం లవోదికయ సంఘ జీవితం. వారిని అంటున్నాడు, చూసి 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 ఇబ్బందులు ఎప్పో అని దేవుడే త్రోసివేసిన దాకా ఆ పరిస్థితి మనకు వద్దు, ఎవరికి వద్దు. మనందరం మానవులే, మనందరం తరిగిపోతాం. శరీర స్వభావాన్ని బట్టి, మానవ జ్ఞానాన్ని బట్టి, మనకున్న అవగాహన బట్టి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. అదందరికీ సహజం. అయితే ఒక స్పృహ ఉండాలి. దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడు మార్గనిర్దేశం చేశాడు, దాని ప్రకారం జీవించాలి. నేను తప్పిపోతున్నాను, నేను తొలగిపోయి జారిపోయి వెళ్ళిపోతున్నాను, నేను మరలా వస్తా అని చెప్పి నీ అంతటికి నీ వచ్చి నీ స్థితిని పునరుద్ధరించుకోవాలి. 14-12 చూడండి ఏమన్నా దగ్గర. నేను తండ్రి ఎదుకు వెళ్తున్నాను కనుక నేను చేయు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయి. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? సృష్టిని నియంత్రించాడు. సముద్రం మీద ప్రయాణం చేస్తుంటే గాలి తుఫాను వస్తే చేయిత కాదు అంటే తుఫాను సైకిల్ ఆగిపోయింది. దయ్యాలు పట్టిన వారు బాధింపు పడుతుంటే ఆయన చూసి కేకలు వేసి వెళ్ళిపోయింది. మరి చనిపోయిన వారిని పాడి మీద మోసుకెళ్తా ఉంటే ఆయన చూసి రే లే అంటే లేచి వచ్చాడు. చనిపోయి 3 రోజులు సమాధుల్లో ఉన్న లాజరు దగ్గరికి వెళ్ళి బయటికి రా అంటే వచ్చేసాడు. పేదలను చూసి కనికరపడి వారికి ఏం చేశాడు? భోజనం పెట్టాడు. మరి దేవుడై ఉండి మానవులుగా తగ్గించుకున్నాడు. మరి దేవుని యందు నీకు విశ్వాసం ఉంది. మనకి దేవుని క్రియలు మనం ఏం చెయ్యం. మనకేదైనా సమస్య వస్తే, మనకేదైనా కాని పరిస్థితి వస్తే, దేవుడు నాకు సంబంధం లేదు, పాస్టర్కే సంబంధం ఉన్నట్టు ఆయన దగ్గరికి వెళ్తాం ఫోన్ తీసుకొని. నువ్వు చేయకూడదా? నీకు సమస్య వస్తే నువ్వు ప్రార్థన చేయకూడదా? నీ ప్రార్థన దేవుడు ఆలకించడా? దేవునితో కలిసి జీవితాన్ని జయించలేవా? దేవునితో కలిసి జీవిత పోరాటం చేయలేవా? సంఘం ఉంటుంది, ప్రార్థన చేస్తారు. ఇక నీకేం పట్టదు అన్నట్టు అన్ని ఎదుటి వ్యక్తి మీద ఆధారపడతావా? సంఘస్థుల మీద ఆధారపడతావా? ఎప్పుడు దేవుడు నీ ద్వారా కనపడాలని అనుకోవా? ఒక్కసారైనా మరి పూర్ణ అవగాహనతో ఉంటారా? దేవుడు నమ్ముకుంటారు, జీవిస్తారు, ప్రయాణం చేస్తారు, కనీస అవగాహన ఉండదు. నేను చాలా మందిని చూస్తాను, కనీస మరి అవగాహన ఉండదు.
అది ఎంత మాత్రము మంచిది కాదు. బలముగా దేవుని విశ్వసించినప్పుడు, దేవునితో కలిసి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, అనుదినము వాక్యం మీరు కానీ చదివితే, మీరు చదివిన వాక్యం కానీ మీకు అర్థమైతే మీరు బలంగా ఉంటారు. ఒకటే ఒక విశ్వాసిని బలపరిచేది, ఒక విశ్వాసిని నడిపించేది, ఒక విశ్వాసిని స్థిరముగా నిలిపేది ఏమిటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. నువ్వు వాక్యం వైపు చూస్తే ఆదరణ, వాక్యం వైపు చూస్తే నిరీక్షణ. ఒక మనిషి ఒక నదిలో పట్టుకుపోతున్నాడు అనుకోండి, దరి కనిపించడం లేదు, నీటి మధ్యలో ఉన్నాడు, 4 వైపులా నీరే కనిపిస్తుంది, ఏం కనిపించడం ఆధారం. ఎట్లా ఉంటుంది అతని పరిస్థితి? ఒక వ్యక్తి ఉన్నాడు, అదే పరిస్థితిలో ఉన్నాడు, కానీ ఒకవైపు దరి కనిపిస్తుంది, గట్టు కనిపిస్తుంది, ఆధారం కనిపిస్తుంది. అతని పరిస్థితి ఎలా ఉంటుంది? నిజముగా వాక్య ధ్యానం చేస్తే, బైబిల్ చదివితే, దేవుని కూర్చున్నటువంటి ఆ వాక్య సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం ప్రారంభిస్తే నువ్వు దేనికి భయపడవు. నీతో దేవుడు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవు. నీ ప్రయాణం దేవుడితో కలిసి సాగుతుందన్న విషయం నువ్వు మర్చిపోవు. నిరాశ అయిపోతున్నావు, ఏ ఆధారం లేదు, ఇదేంటి ఇలా అయిపోతుంది అని కానీ నువ్వు నిరుత్సాహపడుతున్నావు అంటే దాని అర్థం ఏమిటంటే వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకోలేదని అర్థం. ఆ వాక్యము నువ్వు చదవలేదు, వినలేదు, నీకు గ్రహింపు కాలేదని అర్థం. ఎవరైతే క్రీస్తు ప్రభువును ధరిస్తారో వారు దేవునిలాగా ఆలోచిస్తారు. 2, దేవుడు చేసిన కార్యాలు చేస్తారు. 3, దేవునికి మహిమకరంగా జీవిస్తారు. దేవునికి మహిమకరంగా జీవిస్తారు. ఎట్లా జీవిస్తారు? ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం. యూదుడైన స్కవయను ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 అలాగు చేయించుండే. ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక సందర్భం ఉంది, ఇక్కడ ముగిస్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయనకి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ తండ్రి పాస్టరే, ఆయన మరి యాజకత్వం చేస్తున్నాడు, కానీ వారికి దేవుడి గురించి తెలియదు, పిల్లలకి దేవుడి గురించి తెలియదు, కానీ తండ్రి పాస్టరే. వారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువు వారి నామాన్ని తీసుకుని బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి దయ్యాలు పడితే యేసు ప్రభువు నామములో వెళ్ళిపో, యేసు ప్రభువు నామములో వెళ్ళిపో అని అంటున్నారు. అంటే ఆ దయ్యం అంటుంది, అది యేసు ప్రభువు నాకు తెలుసు, కానీ మరి దీన్ని ప్రారంభించిన పౌలు గారు నాకు తెలుసు, కానీ మీరు నాకు తెలియదురా అంటుంది. యేసు ప్రభు వారితో ఉన్నట్టే కనిపిస్తుంది సమాజానికి. చూడటానికి తండ్రి పాస్టర్, మరి చర్చిలో ఉంటున్నారు, మరి సమాజానికి బోధిస్తారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు, కానీ ఏమీ తెలియదు. మనం కూడా సంఘంలో ఉన్నట్టు ఉంటాం,
బాప్తిసం తీసుకున్నట్టు కనిపిస్తాం, సంఘంలో అన్నిటికీ మర్యాదగా క్రమంగా ఉన్నట్టు ఉంటాం. కానీ యేసు ప్రభు కనిపించకపోవచ్చు, అందరిలో కాదు. అక్కడ ఏమైంది అక్కడ చదవండి, ఇప్పుడు చదవండి. ఆ దయ్యము, నేను యేసును గుర్తు ఎరుగుదును, పౌలను కూడా ఎరుగుదును, కానీ మీరెవరిని అడుగు కాదు. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరు దొంగ తీసి గెలిచిన, అందుచేత వారి దిగంబరులే గాయం తగిలి ఆయనకు రెండు పారి. దేవుణ్ణి ధరించకుండా, సరిగా దేవుడిలో లేకుండా, దేవుడిని ధరించినట్లు కనిపిస్తా, దేవుడిలో ఉన్నట్టు నటిస్తా, దేవుడి నామాన్ని తీసుకుని బయలుదేరారు. బయలుదేరితే ఏమైంది? బట్టలు ఊడిపోయినాయి, దిగంబరులు అయిపోయారు. రోడ్డు మీదకి వెళ్ళి బట్టలు లేకపోతే ఎట్లా ఉంటుందండి? ఎంత సిగ్గు, ఎంత అవమానం. నోట్లో యేసు ప్రభు, సమాజంలో యేసు ప్రభు ఉన్నట్టు కనిపిస్తాం. కానీ లేడు. ఏమైందంటే రోడ్డు మీద ఇట్లా నిలబడిపోయారు, బట్టలు లేకుండా. నిలబడటమే కాదు, పారిపోయారు. అక్కడి నుంచి పారిపోయారు. ఎట్లా పారిపోయారు? ఓడిపోయి పారిపోయారు. ఓడిపోయారు. ఎవరి దగ్గర ఓడిపోయారు? దయ్యం దగ్గర ఓడిపోయారు. ఎందుకంటే వారు దేవుని ధరించారు. దేవుని ధరించినట్టు కనిపిస్తున్నారు, దేవుడు ఉన్నట్టు కనిపిస్తున్నారు. సమాజానికి చూస్తే వెళ్ళారు, దేవుడు లేడు. ఏమైందంటే అక్కడ సిగ్గు, అవమానము, నింద వారికి వచ్చేసి. అట్లాంటి పరిస్థితి మనకు రాకూడదు. అంటే ప్రతి విషయం మందు జయం కలిగి జీవించాలంటే నిజంగా ప్రభువులు వారిని ధరించి ఉంటే. మరి పౌలు గారు వెళ్ళాడు, పౌలు గారు కచ్చి పట్ల తగిలింది, టచ్ అయింది అంతే. ఆయన నడుస్తుంటే నీడబడింది అంతే. ఏమైందండి? వెంటనే స్వస్థత, వెంటనే అపవిత్ర ఆత్మలో పారిపోవటం. ఏమైంది? ప్రభువులు వారు వెళ్తుంటే సమాధుల్లో తాను గాయం చేసుకుని దయ్యములు పెట్టిన వాడు ఏం చేశాడు? దూరము నుండి చూచి కేకలు వేయచ్చు, నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్మల్ని బాధ పెట్టద్దు అని కేకలు వేస్తున్నాడు. ఒక మనిషి ప్రభువుల వారిని నిజంగా ధరించి ఉంటే సమాజానికి తెలిసిపోతుంది, నీలో దేవుడు ఉన్నాడా, నువ్వు దేవుడిలో ఉన్నావు. నువ్వేం చెప్పుకోవాల్సిన పని లేదు, తెల్లబట్టలు ఏం అవసరం లేదు, బైబిల్ ఏం చేతిలో పట్టుకోవాల్సిన పని లేదు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే, నువ్వు దేవుడిలో ఉంటే దేవుడు కనిపిస్తాడు. దేవుడు కనిపించాడంటే లోకము, సమాజము, సంఘము, కుటుంబము, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు సాక్ష్యమిస్తారు. ఆయన దేవుని సంబంధాన్ని సాక్ష్యమిస్తారు. 3, ఎప్పుడైతే ఒక మనిషి దేవుని ధరించి ఉంటాడు, దేవుని లక్షణాలన్నీ దానికి వస్తాయి. దేవుని లక్షణాలే బయటికి కనిపిస్తాయి. ఎందుకంటే దేవుడు ధరించాడు కదా. దేవునికి ఉన్న ప్రేమ, దేవునికి ఉన్న విధేయత, దేవునికి ఉన్నటువంటి క్షమించే గుణం, దేవునికి ఉన్నటువంటి సహనం, దేవునికి ఉన్నటువంటి సత్యం, ఇంకా చాలా ఉన్నాయి.
ఇవి కనిపిస్తాయి. మరి మన జీవితంలో మరి ప్రేమ ఎప్పుడైనా ఏ సందర్భానికైనా కనిపిస్తుందా? ఎప్పుడైనా కనిపిస్తుందా? లోకస్తులు కూడా రాస్తున్నారు గోడల మీద. ఏమని? లోకస్తులు కూడా నిర్వచిస్తున్నారు ఇట్లా, ప్రార్థించే పెదవుల కన్నా ఎవరుంటామా దాన్ని సహాయం చేసే చేతులు కన్నా. మరి ఎప్పుడైనా చేసినాయా మీ చేతులు? ఏమైనా చేస్తాయా? ఏమైనా చేస్తాయా? దేవుడు మానవుల్ని ప్రేమించి ఏం చేశాడు? దేవుడు మానవుల్ని ప్రేమించి ఏం చేశాడు? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించి ఏం చేస్తారు? ఒక గవర్నమెంట్ సమాజాన్ని ప్రేమించి ఏం చేస్తుంది? ఏదో ఒకటి ఇస్తారు. ఏదో ఒకటి ఇస్తారు. సమాజాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ ఏదో స్కీమ్స్ పెడుతుంది బెనిఫిట్ చేయడానికి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించి ఏదో వారికి సమకూరుస్తారు. ఆస్తులు, డబ్బు, ఇళ్ళు, పొలాలు, హోదాలు, పదవులు, చదువులు, ఉద్యోగాలు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ప్రాణమే ఇచ్చాడు. దేవుడు ప్రాణమే ఇచ్చి మీ ప్రాణం కూడా పెట్టండి ఒకరి కోసం కూడా నువ్వు చెప్పాడు. చెప్పాడు లేదా? చెప్పాడక్క? చెప్పలేదా? ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అదేం చేస్తాం? ప్రాణం తీసినంతగా విసిగించి చేస్తారంట. ప్రాణం తీసే పోయే అంతగా వేధిస్తాం. ఉన్నారు ముందు ఎవరైనా? అది మానవ స్వభావం. మనందరికీ అట్లా కక్షపూర్తిగా జీవించడం, ద్వేషంతో, కోపంతో, అసహనంతో ఇట్లా జీవించడం నాకైనా మీకైనా ఈ స్వభావంలో ఉంటుంది. ఒక్క రోజుకి మారదు, ఒక నెలకు మారదు, ఒక సంవత్సరానికి మారదు. దాని సమయం ఏంటంటే నీ జీవితం అంతా చనిపోయేంత వరకు సాధన చేస్తా 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 అట్లా ఉంటే కొంచెం తీర్పు మార్పు చెందుతుంది. అసలు నువ్వు ప్రయత్నమే ప్రారంభించలేదనుకో, అసలు ఆ విషయమే నీకు తెలియదు అనుకో, దాంతో నీకు అసలు సంబంధమే లేదనుకో, నువ్వు అలానే ఉంటావు. అట్లా కూర్చుని ఉంటావు. ఇక అంతే, నీకు దేవుడు నువ్వు చూసుకోడు. దేవుడు ధరించినప్పుడు దేవుని లక్షణాలు మనిషిలో కనిపిస్తాయి. ప్రేమ, తగ్గింపు, విధేయత, ఎదుటి వారిని క్షమించటం, తీర్పు తీర్చకపోవటం. మరి తీర్పు తీర్చుకున్నామంట. మనిషి ఏదైనా కాన్ట్రిబ్యూషన్ చేస్తే, ఎక్కడైనా తప్పిపోతే, జారిపోతే ప్రశ్నించడం, వేధించడం, దాన్ని బట్టి ప్రస్తావించడం, ఇవన్నీ చేయడం. ప్రేమ ఏమనుంది? పాపములను కప్పు, దోషములను కప్పు. మరి దోషాలన్నీ పైకి తీస్తున్నాం అనుకో, కప్పిన దోషాలు కూడా దేవుడు కప్పేశాడు మన పాపాలు. మనమేమో తవ్వుతున్నాం అనుకోండి, ఉదాహరణ ఒకటి. దాన్ని ఏమంటారు? దానికి ఏం పేరు పెడతారు? అక్కడ చాలా మంది చూస్తూ ఉంటాను, 10 years, 20 years, 30 years అప్పుడు చేసినప్పుడు మళ్ళీ చెప్తారు, అప్పుడు అట్లా చేశారు, అట్లా చేశారు. అప్పుడే దేవుడు నమ్ముకున్నారు, బాప్టిజం తీసుకున్నారు, వచ్చారు, అంత బాగానే ఉంటుంది. ఈ సంగతి నాకు తెలియదు. అప్పుడే 20 years, 30 years బ్యాక్ వాటి చేసామని చెప్తారు. ఎందుకని అట్లా చెప్తారు?
ఏ నమస్కారం లేదు, అన్నీ దాచిపెట్టుకుంటావు, సమయానికి తీస్తావు. అమ్ముల కొద్దిలో బాణం తీసినట్టు ప్రయోగిస్తావు, సమయానికి ప్రయోగించడానికి పేరు పెడతారు. ఏమంట దేవుడు నమ్ముకున్నట్లు ఉన్నాను కానీ లేకపోతే నేను ఏంటి అని గుర్తొస్తా ఉంటాడు నీలో ఉన్నవాడు ఎప్పుడు అప్పుడప్పుడు. ఎందుకనంటే నాకు కూడా అంతే. ఎందుకనంటే దేవుణ్ణి ధరించామన్న సంగతి మరిచిపోయి దేవుడు లేనట్టు ప్రవర్తిస్తాము. ఒక్కొక్కసారి మనం దేవుడిలో ఉన్నాము, దేవుడు బయటికి కనిపించాలి, దేవుడు ధరించామన్న విషయాన్ని మరిచిపోయి దేవుడితో సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తాం. అప్పుడు ఇవన్నీ వస్తాయి. ప్రేమ లేనితనం, తగ్గింపు లేకపోవడం, విధేయత లేకపోవడం, ఎదుటి మనిషిని క్షమించలేకపోవడం, ఇంకేముంది, సహనం లేకపోవడం, సత్యం లేకపోవడం, ఇవన్నీ లేకుండా ప్రవర్తిస్తాం. ఎందుకంటే దేవుడిని ధరించే ఉన్న విషయం మనం మర్చిపోతాం. దేవుడు చెప్తున్నాడు లవోదికీయ సంఘానికి, మనకులాగే ప్రారంభించారు, మనకులాగే దేవుడిని అంగీకరించారు, మనకులాగే దేవుడు ఒప్పుకున్నారు, మనకులాగే బాప్తిసం తీసుకున్నారు. కానీ దేవుడు చెప్పినట్టు స్థిరంగా బ్రతకలేకపోతున్నారు, నిలకడగా ఉండలేకపోతున్నారు, దేవుడితో ప్రయాణం కొనసాగించలేకపోతున్నారు, నమ్మకమైన జీవితం జీవించలేకపోతున్నారు. వారి గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. నువ్వు నన్ను ధరించినట్టే ధరించావు కానీ ధరించలా, మళ్ళీ నేను ఉన్నట్టు నటిస్తున్నావు కానీ నేను లేను, నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా నా వెళ్ళిపో బాబు, వస్తే నన్నన్నా ధరించు, లేకపోతే నన్ను ఓడ తీసుకుని ఇష్టానికి వెళ్ళిపో. ఒకవేళ నువ్వు ఎట్లాగే ద్వంద్వ వైఖరితో రెండు విధాలుగా ఓసరు వెళ్ళేలాగా ప్రవర్తిస్తున్నావు అనుకో, కాసేపు ఆ రంగు కాసేపు ఈ రంగు, కాసేపు దేవుడు ఉన్నట్టు కాసేపు దేవుడు లేనట్టు, కాసేపు దేవుడు సంబంధం అయినట్టు కాసేపు దేవుడు సంబంధం కాదన్నట్టు, కాసేపు దేవుడిని సంతోషపరిచినట్టు కాసేపు లోకాన్ని మెప్పించినట్టు, కొద్దిసేపు లోకానికి అనుకూలంగా కొద్దిసేపు దేవుడికి అనుకూలంగా, ఇట్లా ఎక్కడ డ్రామా అక్కడ ప్లే చేస్తున్నావు అనుకో, నీ నటన జీవితం అట్లాగే కొనసాగిస్తున్నావు అనుకో, నేను ముందే చెప్తున్నా, నువ్వు అసలే విలువెంచగా ఉన్నావు, నువ్వు అసలే సరిగా లేవు, నువ్వు మార్చుకో, నాలోకి సంపూర్ణంగా వచ్చేసేయి, లేకపోతే నాలో వచ్చి సంపూర్ణంగా వెళ్ళిపో. ఒకవేళ నువ్వు నాలోకి రాకుండా ఒకవేళ నాలో నన్ను ధరించకుండా నువ్వు కానీ ఉంటే, ఇక నేను చూసి ఇక నేను ఆలస్యం చేసి ఒకానొక సమయానికి, అరే నువ్వు తీసుకున్న బాప్తిసం వద్దు, నాకు నువ్వు అసలే వద్దు, నేను అసలు నీకు తండ్రిని కాదు, నువ్వు నాకు కుమారుడివి కాదు, నీకు నా రాజ్యంలో భాగము లేదు, నా సింహాసనంలో స్థానము లేదు అని నేను నిన్ను అసహించుకొని ద్వేషించి బయటికి త్రోసివేసి దాని వైపు కూడా చూడను అంటాడు. అక్కడ దేంతో పోల్చాడు? ఉమ్మితో పోల్చాడు. నాలో నుంచి నేను ఉమ్మి వేస్తా. దాని అర్థం ఏంటంటే, ఒక పాస్టర్ గారు అక్కడ తెలియదు పాపం, అరే నీ మొఖాన్ని ఉమ్మేస్తాడు దేవుడు అంటున్నాడు. మనుషుల మొఖాన్ని ఉమ్మేయటం కాదు, దేవుళ్ళలో నుంచి తనకున్నటువంటి తను తీసుకున్నటువంటి రక్షణ, అంగీకారం వాటన్నిటిని తోసివేసి దేవునికి ఆ మానవునికి సంబంధం లేకుండా నేను నీ వైపు చూడను, ఒక్కసారి తీసివేస్తాను, తొలగిస్తాను నాలో నుంచి అని అర్థం. అట్లా తొలగిస్తాడట. అట్లాంటి పరిస్థితి మనకెవరికి రాకూడదు. మనందరం దేవుడితో కలిసి ప్రయాణం ప్రారంభించాం. మరి లోకంలో అనేక మందికి లేనటువంటి ఈ అవకాశం, మరి ఎంతో ప్రయాస, ఇది అంత సులువు కాదు, చెప్పినంత ఈజీ కాదు ఎవరికైనా, నాకైనా మీకైనా. దేవుడితో కలిసి ప్రయాణం చేయడం, దేవుని వాక్యం జరిగించడం అనేది కష్టమైన విషయం, కానీ జరిగించాలి. సహింపలేనంత శోధన నీకు దేవుడు అనుగ్రహించాడు. ఎంత సహించగలవు
అంతే, అంతకుమించి నిన్ను శోధించడు. ఎందుకు? దేవుడి రాజ్యంలో నీకు మెప్పు, దేవుడి రాజ్యంలో నీకు ఘనత, దేవుడి రాజ్యంలో నీకు బహుమానం ఉన్నారంటే నువ్వేం చేసావని ఇస్తాడు నీకు. నువ్వేం సాధించావని నీకు బహుమానం ఇస్తాడు. దేవుడి రాజ్యంలో నీకు ఒక గొప్ప ఖ్యాతిని ఇవ్వాలంటే నువ్వేదో చేయాలి. నువ్వైతే ఏం చెయ్యవు, నువ్వు అట్లాగే కూర్చుంటా వెళతావు. ఏం చెయ్యవు కాబట్టి దేవుడు కొన్ని అనుమతిస్తాడు. కొన్ని శోధనలు, నువ్వు సహించినంత శోధన, నువ్వు భరించగలిగినంత బాధ నీకు అనుమతించి శుద్ధ సువర్ణం వలె నిన్ను చేస్తాడు. దేవుడికి ఇంపైన ప్రియకుమారుడు ప్రియకుమార్తెలాగా దేవుడు నిన్ను నన్ను రూపం చేస్తాడు. ఈ లోకంలో దేవుడు రూపించి దేవుడి రాజ్యాన్ని తీసుకోవడానికి మనకి ఇట్లాంటి పరిస్థితులు ఇచ్చి ఈ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ విషయాన్ని మదిలో ఉంచుకుని మనం ఎప్పుడైతే బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చామో, అప్పుడు దేవుడిని ధరించాము, దేవుడితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇక మనం ఎంత మాత్రము మనం కనిపించకూడదు, దేవుడే మనలో కనిపించాలి అన్న స్పృహ కలిగి, ఆ దేవుడు మనస్సు కలిగి, ఆ దేవుని క్రియలు కలిగి, ఆ దేవుని శక్తి కలిగి మనం జీవించాలి. అటువంటి కృప అవకాశము సదా దేవుడు మనకి అనుగ్రహించను గాక. అందరూ మోకరించండి, పాత్రలో పాల్గొంటుంది.